100% కన్ఫర్మ్ ఓడిస్తా అంటున్నారు భరత్. ఏ భర్తకి బిర్త లేదండి, భర్తకి లేదు ఓట్ బ్యాంక్ ఇక్కడ. 7 ఎమ్మెల్యే 6 ఎమ్మెల్యే కన్ఫర్మ్ ఇక్కడ వైసీపీ 100%. బొత్స ఝాన్సీ గారు రావాలి. అలాగే 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిచి తీరాలి. ఎంపీగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి భరత్. వీళ్ళిద్దరు ఎవరు? ఝాన్సీ గారే వస్తారు. అంటే చదువుకుంది ఉన్న స్థాయిలో ఉన్నవిడ వస్తే బాగుంటదండి. ఝాన్సీ బీసీ మహిళ అండి. బీసీ మహిళకి సౌదరులకి తేడా. వాళ్ళు గెలిస్తే వాళ్ళ తాతగారు గెలిస్తే మా ఎంపీ విశాఖపట్నం ఎంపీకి ఒక పని అని చేయలేదు. 100% బొత్స ఝాన్సీ గారికి మొత్తం మన విశాఖ ప్రజలందరూ ఝాన్సీ గారికి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈసారి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ పొత్తుతో వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం అంటున్నారు అన్నయ్య. టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, 70 పార్టీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం. 175కి 175 కన్ఫర్మ్ సీఎం. సర్వే నేషనల్ సర్వేలు 9 సర్వేలు జగన్మోహన్ రెడ్డి సర్వే. 135, 125, 130, 140, 147 సర్వే జగన్మోహన్ రెడ్డి వారికి. నేషనల్ సర్వేలు 9 సర్వేలు. అదే సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు. సీఎం సర్వే చూసుకుని భయపడిపోతాడు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టేట్టుగా భయపడిపోతాడు. విశాఖ ప్రాంతంలో ఎంపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి భరత్. బొత్స ఝాన్సీ గారికి ఇక్కడ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గం 6 ఎమ్మెల్యే కన్ఫర్మ్. వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు బొత్స ఝాన్సీ గారు ఎంపీ కన్ఫర్మ్ 100%. బొత్స ఝాన్సీ గారి మీద అంత నమ్మకం ఏంటి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు మన ఝాన్సీ గారు మెయిన్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి మనం ఓటు చేస్తాను. బొత్స ఝాన్సీ గారు ఈసారి గెలుస్తారంటారా? 100% కన్ఫర్మ్. భరత్ గారు ఓడిస్తా అంటున్నారు భరత్. ఏ భర్తకి బిర్త లేదండి, భర్తకి లేదు ఓట్ బ్యాంక్ ఇక్కడ. 7 ఎమ్మెల్యే 6 ఎమ్మెల్యే కన్ఫర్మ్ ఇక్కడ వైసీపీ 100%. 121 ఎంపీ సీట్లు ఇక్కడ. 21 జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలో. 47, 147 ఎమ్మెల్యేలు కన్ఫర్మ్. నేషనల్ సర్వేలు 9 సర్వేలు టీవీ చూసుకోండి. ఈరోజు ఇంకా ముందుగా 160 వరకు వెళ్ళిపోతుంది. ప్రపంచ రికార్డ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇండియాలోనే కాదు, వరల్డ్ రికార్డ్ సీఎం. నెంబర్ 1 సీఎం పథకాలు అన్నింటిలో. చంద్రబాబు నాయుడు సీఎం. పవన్ కళ్యాణ్ దమాబుస్ బాబు వస్తే జాబ్ అంటాడు. జాబ్ అంటే 2000 అంటాడు. 2 రూపాయలు కూడా 2 పైసలు కూడా లేదు. మాయా మోసం సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ఓడిస్తాను. నేను పవన్ కళ్యాణ్ పేరు అన్నయ్య. ఈరోజు ఎదుకొచ్చాను వైసీపీ. పవన్ కళ్యాణ్ ఎక్కడుందని పార్టీ టీడీపీలో జూరిపోయాడు. రియల్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అభియాన్. ఇక్కడ వైసీపీ నాది. ఎవరైనా వేస్తాడు పవన్ కళ్యాణ్కి. డైరెక్ట్ చేసి ఎవరైనా వేస్తాడు అన్నయ్య. చంద్రబాబు గెలిపించుకుంటే ఎవరు వేస్తాడు? 100% సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎంపీ ఝాన్సీ గారు 100%. 21 సీఎం వస్తుంది ఎంపీలో. ఝాన్సీ గారు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు, ప్రజలు గుర్తుపడుతున్నారా? గుర్తుపెడతాను జగనాన్ని అన్నయ్య. జగనాన్నయ్య పేను. జగనాన్ని పెట్టి ఝాన్సీ గారు గెలుస్తారు. ఎమ్మెల్యేలు కూడా జగనాన్ని పెట్టి గెలుస్తారు. జగనాన్నయ్య పేను అన్న జగనాన్ని పెట్టి అన్నయ్య అందరూ అవుతారు. ఈసారి అన్ని పార్టీలు ఒక పక్క ఉన్నారు, మరి జగన్ ఒక పక్క ఉన్నాడు. గెలుస్తాడంటారు? 100కు 100% సార్. 100కు 100% వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం సార్. ఇప్పుడు టీడీపీ భరత్ పోటీ చేస్తున్నారు ఎంపీగా విశాఖ ప్రాంతంలోనే వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తారు సార్? ఇక్కడ బొత్స ఝాన్సీ గారు చాలా అందరూ కూడా బొత్స ఝాన్సీ గారి మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు, చాలా మక్కువ చూపిస్తున్నారు. విజయము బొత్స ఝాన్సీ గారికి వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం అని చెప్తున్నారు. విశాఖలో మళ్ళీ గట్టిగా కాంపిటీషన్. మెయిన్ ఆంధ్రాకి విశాఖే కదా, భరత్తో గెలిపించేద్దాం అంటున్నారు. సార్ ఆంధ్ర రాజధాని అవ్వాలి, అందులో విశాఖ రాజధాని అవ్వాలంటే వైఎస్ఆర్సీపీ రావాలి. ఎంపీగా బొత్స రాణి గారు రావాలి, బొత్స ఝాన్సీ గారు రావాలి. అలాగే మన 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిచి తీరాలి. ఇప్పుడు చూసినట్లయితే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఇవన్నీ మంచిగా అంటారా? అదే కదా సార్ అదే సార్ ఈరోజు పేదల పాలిటి పెన్నిదవై ఈరోజు ముసలోలే కానీ ఎవరే కానీ ఈరోజు గుండె మీద చేసుకొని బతుకుతున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ గారు పెట్టిన భిక్షే సార్. 100% గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ విశాఖ ప్రాంతంలో టీడీపీ నుంచి భరత్ గారు, వైఎస్ఆర్సీపీ బొత్స ఝాన్సీ గారు, ఇద్దరు ఎవరు వస్తారు? ఝాన్సీ రాణి. ఝాన్సీ గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఏమైనా కావాలన్నా ఆదుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పర్పస్ఫుల్ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఝాన్సీ గారు. అలాగే చాలా అన్ని విధాలుగా మాకు ఝాన్సీ గారు బాగా సాయం చేశారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కూడా చాలాసార్లు
బాగా పాలు పంచుకున్నారు. అన్ని కార్యక్రమాల్లో అన్ని విధాలుగా అన్ని పథకాల్లో కూడా అన్నిటిలో కూడా బొత్స ఝాన్సీ గారు చాలా ముందుగా వచ్చి ప్రజల కోసం అన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అన్ని పనులు కూడా బాగా చేస్తున్నారు. సో మళ్ళీ భరత్ మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు కదా ఎంపీగా, మరి విశాఖ ప్రజలు ఎంపీకి భరత్కి వేస్తారా లేకపోతే ఇక్కడ బొత్స ఝాన్సీ? 100% బొత్స ఝాన్సీ గారికి మొత్తం మన విశాఖ ప్రజలందరూ ఝాన్సీ గారికి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉంది అంటున్నారు కదా, మరి యూత్ ఎటుపక్క ఉంది? యూత్ మొత్తం పవన్ కళ్యాణ్కి ఓటేసి ఏం చేస్తారండి? యూత్ అనేది యూత్కి ఇది ఉండదు. ఫస్ట్ యూత్ అని దేనికి అంటారు? ఆఫ్ మైండ్ కాబట్టి యూత్ అంటారు. పవన్ కళ్యాణ్ లెక్కలో లేని మనిషి సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు ఫ్యానే, కాదనట్లేదు. ఫ్యాన్ పరంగా పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా ఫ్యాన్స్ ఆయనకి. కానీ ఓటు పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి మేమైతే ఓటు వేయమండి. ఎందుకంటే మాకు జగన్ గారు ఎన్నో పథకాలు ఎన్నో అన్నీ ఇచ్చారు. అందుకోసం చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే మా ఫ్యానే, కాదనట్లేదు సార్. రాజకీయ పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి మేమైతే ఓటు వేయమండి. టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ ఒక పక్క ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నాడు. ఈసారి గెలిచేది ఎవరంటారు? ఎలక్షన్ చూస్తే 10 రోజులు కూడా లేదు. ఈసారి ఎవరు వస్తారంటారు? ఈసారి జగన్మోహన్ రెడ్డి 100% 100 బాల్లో 130, 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తానంటున్నారు. వీళ్ళు ఎంతమంది వచ్చినా అంటే సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వచ్చినా అంటే ఎవడు తరం అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం. ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో ఎంపీగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి భరత్, వీళ్ళిద్దరు ఎవరు రావాలండి? ఎంపీ బొత్స ఝాన్సీ గారు వస్తారు. ఆమె రావాలంటే ఆమె మహా అంటే చదువుకుంది, ఉన్న స్థాయిలో ఉన్న ఆవిడ లాస్ట్ మినిట్ ఈ విశ్రమేన్ అనే వ్యక్తికి 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది ఇవ్వమని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో ఫైట్ చేసి ఆ రోజు అంటే 50 ఇయర్స్కే విశ్రమేన్కి డబ్బులు ఇవ్వాలని, 50 ఇయర్స్కే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు బొత్స ఝాన్సీ గారే నిలదీశారు. అందువల్ల బొత్స ఝాన్సీకి వేస్తాం. సార్ విజయనగరంలో చేశారు కదా ఆమె, ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, మరి ప్రజలు ఎలా ఉంది? రియాక్షన్ ఎలా ఉంది? ప్రజల్లో బాగా రియాక్షన్ ఉందండి. అంటే ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అంటే సంక్షేమ పథకాలు 99% సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆయన జగనన్న బట్టి ఈరోజు ఎవరైనా జగన్ బట్టి సీఎం. వైఎస్ఆర్సీపీ 100% 135, 140 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు? ఈసారి ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ వస్తారు. జగన్ ఎందువల్ల వస్తారంటే జగన్ పెట్టే పథకాలు మా లాంటి పేదవాళ్ళకి బాగా అందుతున్నాయి ఇంటింటికి వచ్చి. అదే విధంగా సచివాలయం పెట్టారు, వాలంటీర్ పెట్టారు. అదే వాలంటీర్లు ఉండబట్టి కానీ అప్పుడైతే మేము మండల స్థాయికి వెళ్ళాం. ఇప్పుడు గ్రామ స్థాయికి తీసుకొచ్చారు జగన్ పరిపాలన. గ్రామ స్థాయికి వచ్చేసిన కాడ నుంచి మా గ్రామాల్లోనూ ప్రతి వాలంటీర్ కూడా 50 ఇంట్లకు ఒక వాలంటీర్. ఆ వాలంటీర్ విజయం మామూలు పేదోళ్ళు ప్రతి మీకు ఇది వచ్చింది, మీకు పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది, ఆ పథకం వచ్చింది రాసుకోవడం. అప్పుడు మేమైతే ఎంఆర్ఓ ఆఫీస్ అని తిరగడం అయితే మాకు కాళ్ళు అరిగిపోయాయండి. సో ఇప్పుడు చూస్తున్నట్లేదు సార్, ఇప్పుడు ఎలా ఉంది జగన్ వచ్చాక? సూపర్ సార్. ప్రస్తుతం విశాఖ పార్లమెంట్లో సభ్యురాలు ఎంపీగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సౌదరి చూసుకుంటారండి. మాకు బీసీలకే పార్లమెంట్ ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది? ఝాన్సీ గారు బొత్స వస్తే బాగుంటుందండి. ఝాన్సీ బీసీ మహిళ అండి. బీసీ మహిళకి సౌదరులకి తేడా. వాళ్ళు గెలిస్తే వాళ్ళ తాతగారు గెలిస్తే మా ఎంపీ విశాఖపట్నం ఎంపీకి ఒక పని అని చేయలేదు. ఎంఎస్ మూర్తి గెలిచి కూడా ఒక పని కూడా చేయలేదు. ఆ కొండను ఆక్రమించుకున్నాడు. పెద్ద కాలేజ్ కట్టించుకోండు, పెద్ద హాస్పిటల్ కట్టించుకోండు. ఎవరో ఎంఎస్ మూర్తి టీడీపీ. ఇప్పుడు మరి అతను ఎలాగే ఓటేసి కల్పిస్తారు? బొత్స ఝాన్సీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, మీకు ఎలా ఉంది? బొత్స ఝాన్సీ మాత్రం సూపర్ గా పని చేస్తారు, మాకు నమ్మకం ఉంది. చాలా మంది బొత్స ఝాన్సీ గారు విజయనగరంలో చేసింది, వైజాగ్ ఎప్పుడు వచ్చారులే అని అంటున్నారు కదా. వైజాగ్ ఆవిడ వచ్చే రాబట్టిగానే ఇప్పుడు బొత్స సత్యనారాయణ పెట్టినా మాకు వర్క్ పని చేస్తాడు అనమాట. బొత్స ఝాన్సీ గారి మీద నమ్మకం ఉంది? నమ్మకం ఉందండి. 100% ఈజీగా గెలుస్తారు.
175కి ఎన్ని సీట్లు వస్తాయి? 175కి 175లోనూ ఒక 5-10 పోతే పోవచ్చు, కానీ 120 వరకే వస్తాయండి. టీడీపీ నుంచి భరత్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మరి ఝాన్సీ గారికి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఝాన్సీకి ఇబ్బంది ఉన్నా సరే ఓటు అయితే వేయరండి. డబ్బు ఎంత ఇచ్చినా సరే ఓటు వేయరు భర్తకే. మా బీసీ మహిళ కాబట్టి మేము గెలిపించుకుంటాం.